హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇండిగో అనేది మనకి వైట్ హెయిర్ పైన వర్క్ అవుతుందా లేదా, అంటే వైట్ హెయిర్ మనకి బ్లాక్ అవుతుందా లేదా, అది హెన్నాతో ఇండిగో మిక్స్ చేసి పెట్టుకుంటే ఎలా ఉంటుంది, లేదా ఓన్లీ సపరేట్గా ఫస్ట్ హెన్నా పెట్టుకొని తర్వాత ఇండిగో అప్లై చేస్తే వర్క్ ఎలా చేస్తుంది, అసలు ఏ ప్రాసెస్లో అయినా మనకి ఇండిగో అనేది వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా చేస్తుందా లేదా అనేది నేను రియల్ టైంలో చేసింది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ నేను హెన్నా పౌడర్ని ముందు రోజు నైట్ మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక ఐరన్ కడాయి తీసుకొని అందులో హెన్నాని టీ డికాషన్తో మన హెయిర్ గ్రోత్ను బట్టి, లెంత్ని బట్టి ఎంత హెన్నా కావాలో అంత హెన్నా, క్వాంటిటీ ఏం పర్టికులర్గా లేదండి, మన హెయిర్ని బట్టి మనం హెన్నా తీసుకొని టీ డికాషన్ వేసుకొని ఇలా ఐరన్ కడాయిలో కలిపి నైట్ మొత్తం కూడా అలా ఆ కడాయిలో ఉంచేసేయాలండి. ఒక నైట్, ఓవర్ నైట్ అలా ఉంచేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇక్కడ ఇండిగో పౌడర్ని మిక్స్ చేస్తున్నానండి. ఈ ఇండిగో పౌడర్ జనరల్గా ఫ్యాన్సీ స్టోర్లో ఇండిగో పౌడర్ అని అడిగితే ఇచ్చారు. 120 రూపీస్ ఏమో తీసుకున్నారు దీని కాస్ట్. స్పెసిఫిక్ బ్రాండ్ ఏం తీసుకురాలేదు, ఆ షాప్లో అదే ఒక బ్రాండే ఉందంట, అదే ఇచ్చారు, అదే తీసుకొచ్చాను. నేను హెన్నా పౌడర్ ఎంతైతే క్వాంటిటీ వేశానో సేమ్ క్వాంటిటీలో ఇండిగో పౌడర్ తీసుకున్నాను. దీన్ని హాట్ వాటర్తో మిక్స్ చేస్తున్నాను. ఈ ఇండిగో పౌడర్ అనేది ఐరన్ కడాయిలో కాకుండా మామూలుగా పింగాని దాంట్లో కానీ, అంటే గాజు బౌల్లో కానీ, ప్లాస్టిక్ బౌల్లో కానీ మిక్స్ చేసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో ఇండిగో పౌడర్ని కూడా తీసుకొని హాట్ వాటర్తో బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మరీ లూజుగా కాదండి, మామూలుగా మన కర్డ్ మిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ థిక్నెస్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఇండిగో పౌడర్ని మనం ముందు రోజు నైట్ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి హెన్నా పౌడర్లో, అంటే హెన్నా పేస్ట్లో ఈ ఇండిగో పౌడర్ని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్లో ఎక్స్పెరిమెంట్ చేశానండి. అంటే హెన్నా పౌడర్లో ఇండిగో కలిపి మిక్స్ చేసుకున్నా కానీ 70% వరకు వర్క్ అవుతుంది, వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది అని నేను వినున్నాను. సో దానికోసం అనేసి ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాను. హెన్నా పౌడర్లో, హెన్నా పేస్ట్లో ఈ ఇండిగో పేస్ట్ని బాగా మిక్స్ చేసేసుకొని దాన్ని వెంటనే నేను అప్లై చేసుకుంటున్నానండి. మిక్స్ చేశాక దాన్ని ఏమి మనము కొంత టైం వరకు ఏం పక్కన ఉంచిన అవసరం లేదు, వెంటనే కలిపేసి హెన్నా పౌడర్లో మిక్స్ చేసేసి అప్లై చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ నాకు వైట్ హెయిర్, ఇంకా వీడియోలో కొంచెం తక్కువ కలర్లో కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే ఇంకా వైట్గా ఉంటుంది హెయిర్. ఇలా మొత్తం మనం రెడీ చేసుకున్నటువంటి హెన్నా విత్ ఇండిగో పేస్ట్ని మన హెయిర్కి మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి. నీట్గా లేయర్స్ లాగా తీసుకొని నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, ఇది అప్లై చేసేటప్పుడు మన హెయిర్ వాష్ చేసి ఉండాలండి. అంటే ఆయిల్ పెట్టిన హెయిర్ పైన కానీ, లేదంటే స్వెట్టింగ్ ఉండి, లేదా బాగా డ్రై అయిపోయిన హెయిర్ పైన అలా కాకుండా ముందు రోజు మనం హెన్నాని మామూలుగా నానబెట్టి పెట్టుకుంటున్నాం కదా ముందు రోజు, ఆ రోజే మనం నీట్గా షాంపూ వాష్ చేసుకొని హెయిర్ని రెడీగా పెట్టుకోవాలి. అలా ఉన్న హెయిర్ పైన నెక్స్ట్ డే డ్రై హెయిర్ పైనే మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. నీట్గా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత, ఇలా మొత్తం నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక కవర్తో మనం హెడ్ మొత్తాన్ని కవర్ చేయాలండి. అంటే అది కొంచెం మాయిశ్చర్ పోకుండా, డ్రై అవ్వకుండా ఉండడానికి. మామూలుగా మన పర్టికులర్గా ఏమి హెడ్ క్యాప్స్ అలా ఏమీ అవసరం లేదండి. ఇంట్లో ఉండే మామూలు కవర్తో అయినా మనం మన హెడ్ని ఇలా కవర్ చేసుకొని ఒక 2 to 3 అవర్స్ ఉంచుకోవాలండి. మినిమం 2 to 3 అవర్స్ ఉంచుకోవాలి. తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి, నార్మల్ హెయిర్ వాష్ చేసుకోవాలి. ఎలాంటి షాంపూస్ అవన్నీ ఏమి అప్లై చేయకుండా నేను నార్మల్ హెయిర్ వాష్ చేశాను. చేస్తే చూడండి, వైట్ హెయిర్ రెడ్ కలర్లో, మెహందీ కలర్లో అయితే అయింది, కానీ రెడ్ కూడా కాదు, మెహందీ కలర్లో, కొంచెం లైట్ మెహందీ కలర్లో అయింది, కానీ బ్లాక్ అయితే అవ్వలేదు. ఇక్కడ వైట్ హెయిర్ కలర్ చేంజ్ అయ్యి మెహందీ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ షేడ్లో అయితే
చేంజ్ అయింది వైట్ హెయిర్ అనేది, అంతేకాని బ్లాక్ కలర్లోకి మాత్రం కాలేదు. సో దానికోసం నేను వేరే పద్ధతిలో కూడా నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఈ పద్ధతిలో ఏంటంటే మనం హెన్నా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 డేస్లో ఓన్లీ ఇండిగో పౌడర్ని అప్లై చేసుకునే మెథడ్ అండి. ఈ ఇండిగో పౌడర్లో సెకండ్ టైం నేను ఏం చేస్తున్నానంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇండిగో పౌడర్ తీసుకొని అందులో సాల్ట్ అనేది యాడ్ చేసి సేమ్ హాట్ వాటర్తో ఈ పౌడర్ని మిక్స్ చేస్తున్నాను. ముందు హెన్నా పౌడర్లో ఇండిగో మిక్స్ చేసి పెట్టుకుంటే నాకు హెన్నా పెట్టుకున్నప్పుడు ఎలా అయితే హెయిర్ అవుతుందో అలానే అయింది, కానీ ఇంకా వేరే విధంగా ఏమీ చేంజెస్ అనేది లేవు. కాబట్టి ఆ రెడ్ హెయిర్ పైన ఇప్పుడు ఓన్లీ ఈ ఇండిగో పేస్ట్ని అప్లై చేసి నెక్స్ట్ డే నేను చూస్తున్నానండి. ఈ ఇండిగో పౌడర్ని ఇప్పుడు ఈసారి ఏం చేశానంటే నేను ఒక 1 అవర్ ఇట్లా మిక్స్ చేసి సైడ్ పెట్టేశాను. వెంటనే అప్లై చేయకుండా మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ ఇండిగో పౌడర్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసి హాట్ వాటర్తో మిక్స్ చేసి 1 అవర్ పక్కన పెట్టేశాను. 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత దాని కలర్ కొంచెం చేంజ్ అయినట్లు అయింది, అంటే కొంచెం బ్లాక్ షేడ్లోకి అయితే వచ్చింది. ఇది కంప్లీట్గా నేను ఆ ఇండిగో పౌడర్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని రీడ్ చేసి ట్రై చేశానండి ఈ ఎక్స్పెరిమెంట్. అలా 1 అవర్ ఉంచిన తర్వాత ఆ ఇండిగో పేస్ట్ని ఇప్పుడు ఈ హెన్నా అప్లై చేసినటువంటి హెయిర్ పైన, సేమ్ హెయిర్ వాష్ చేసిన హెయిర్ పైనే నెక్స్ట్ డే, అంటే నేను ఈరోజు పెట్టాను అనుకోండి, నెక్స్ట్ డే సేమ్ ఇండిగో పేస్ట్ అనేది అప్లై చేశాను. మొత్తం మనకి వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో మొత్తం రూట్స్ మొత్తం హెడ్ మొత్తం కూడా ఇలా నేను ఇండిగో పేస్ట్ని లేయర్స్గా తీసుకొని ఎక్కడా కూడా మొత్తం వదలకుండా హెయిర్ మొత్తం కవర్ అయ్యేటట్లు నీట్గా ఇండిగో పేస్ట్ని అప్లై చేసేసాను. సేమ్ ఇలా మొత్తం అప్లై చేసేసాక మన హెడ్ని మామూలు ఒక కవర్తోనే కవర్ చేసేసుకొని దాని మీద సేమ్ అండి ఒక 2 అవర్స్, మినిమం 2 అవర్స్, మ్యాక్సిమం 3 అవర్స్ వరకు ఇలా వదిలేసేయాలి హెయిర్ని. నేనైతే ఇక్కడ 2 అవర్స్ ఉంచుకున్నానండి. ఇలా ప్యాక్ చేసేసి హెయిర్ క్యాప్ వేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ ఉంచుకొని తర్వాత మామూలుగా హెయిర్ని నార్మల్ వాష్ చేశాను. నార్మల్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ అనేది అలానే ఉందా లేదా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిందా అనేది చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకేమి హెయిర్ అనేది బ్లాక్ అయితే అవ్వలేదండి. కంప్లీట్ మామూలుగా ప్యూర్ బ్లాక్ అయితే నాకు అవ్వలేదు. చూస్తున్నారు కదా, నాకు హెన్నా అప్లై చేస్తే ఎలా అయితే ఉందో ఆ రెడ్ కలరు అలానే ఉంది, కానీ ఇండిగో అప్లై చేయడం వల్ల వైట్ హెయిర్ అయితే నాకు బ్లాక్గా మాత్రం చేంజ్ అవ్వలేదండి. మామూలు హెన్నా అప్లై చేస్తే ఎలా ఉందో అలానే ఉంది. మేబీ ఇక్కడ నేను తీసుకున్న ఇండిగో పౌడర్ ప్రాబ్లమో, అంటే అంత క్వాలిటీ లేదో ఏమో తెలియదు, కానీ నాకైతే వైట్ హెయిర్ బ్లాక్ అవ్వలేదండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.